పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. రామిరెడ్డిపేటకు చెందిన మెడికల్ వ్యాపారి శ్రీనివాసరావు దైవ దర్శనానికి శ్రీశైలానికి వెళ్లాడు. శ్రీశైలం నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాదాపు 80 లక్షల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు నర్సరావుపేట పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామిరెడ్డిపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పక్కన నల్లమోతు శ్రీనివాసరావు గారి ఇంట్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళి ఈవినింగ్ 7:30కి వచ్చేటప్పటికి ఇంటి గేట్ మెయిన్ డోర్ అనేది బ్రేక్ చేసింది. లోపల ఉన్నటువంటి సుమారు 1/2 కిలో బంగారపు వస్తువులన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేశాము. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరలోనే దొంగను పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. ఇక పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఈ దొంగతనానికి సంబంధించి డీటెయిల్స్ మనకు నరసింహ అందిస్తారు. నరసింహ, పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో నల్లమోతుల శ్రీనివాసరావు మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతను అయితే ఈ వ్యాపారంలో భాగంగానే అతను నిన్న శ్రీశైలం ఫ్యామిలీతో వెళ్ళటం జరిగింది. ఫ్యామిలీకి వెళ్ళి ట్రిప్ వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి ఆయన తిరిగి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డట్టు గమనించారు. అంతేకాకుండా ఈ స్టోరీలో భాగంగా కూడా దాదాపు 80 లక్షలు విలువ చేసే బంగారాన్ని అపహరించినట్లు, 80 లక్షల విలువైన నగదు కానీ బంగారాన్ని కానీ అపహరించినట్టు కూడా ఆయన చెప్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనాన్ని పాల్పడుతుంటారా, లేకపోతే తెలిసిన వాళ్ళే వీళ్ళు టూర్కెళ్లే విషయం తెలిసి దొంగతనాన్ని పాల్పడ్డారా అనేది అనుమానంగా ఉంది. అయితే ఘటనా స్థలానికి ఇప్పటికే నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా డిఎస్పీ హనుమంతరావు కూడా అక్కడ చేరుకున్నారు. టూర్ స్క్రీన్స్ కానీ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి కోటంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఇంటి చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ ఎక్కడెక్కడ నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయని ఎక్కడంలో కూడా సేకరిస్తున్నారు. అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇతను మెడికల్ హోల్సేల్ వ్యాపారి కావడంతో కూడా కొంత నగదు కానీ కొంత వ్యాపారం సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్న నేపథ్యంలోనే నగదు కానీ గోల్డ్ కానీ ఇంకేమైనా దొంగతనం చేసిన అనే కోణంలో కానీ, అంటే గోల్డ్ ఎంత పోయింది, వెండి ఎంత పోయింది, నగదు ఎంత పోయింది అనే కోణంలో పోలీసులు అయితే పూర్తి విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్స్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్ నరసింహారావు.